కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా చింతూరు అనే ఒక మారుమూల విలేజ్. సో అక్కడే 25 సంవత్సరాలు నేను నా లైఫ్ లీడ్ చేశాను. సో ఒక 3 సంవత్సరాలు నేను ఒక వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో కంప్లీట్గా లాస్ అయిపోయాను. దగ్గర 11 లక్షల రూపాయల అప్పుల్లోకి వెళ్ళిపోయాను. సో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఏదన్నా ఒక ఉద్యోగం చేస్తే బాగుండు, సో ప్రజెంట్ ఫ్యామిలీ గడవడానికి, సర్వైవ్ అవ్వడానికి అని చెప్పని సో నేను ఉద్యోగం కోసం వెతుక్కునే క్రమంలో నాకు వెస్టీజ్ అనే ఒక బిజినెస్ ఆపర్చునిటీని ఒక గ్రేట్ లీడర్, గ్రేట్ పర్సన్ మిస్టర్ రామ్కోటి గారు నాకు పరిచయం చేయడం జరిగింది. ఆయన మా ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చారండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఈ వెస్టీజ్ గురించి చెప్పే క్రమంలో నేను ఆయన చెప్పే విధానం నాకు నచ్చక ఆయనకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక వెస్టీజ్ గురించి చెప్పేటప్పుడు నాకు అనిపించేది ఏంటంటే అన్ని కంపెనీలాగే నేను వెస్టీజ్ కూడా ఇలాగ సబ్బులు పేస్టులు అమ్ముకునే కంపెనీ లాగా నేను తీసుకున్నాను. కానీ తర్వాత సునీల్ కుమార్ సాహు గారు అనే పర్సన్ మా ఇంటికి వచ్చి నాకు వెస్టీజ్ ఎలా ఉంటుందో కొంతవరకు నేర్పించి ఒక 2 మీటింగ్స్ అటెండ్ చేయించిన తర్వాత నాకు అప్పుడు ఇందులో ఎంత లైఫ్ ఉందో అర్థమైంది. నాకు అర్థమైంది ఒకటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నా అప్పులన్నీ తీరాలి, 11 లక్షల అప్పులు తీరి నేను ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలి అంటే నాకు దీన్ని మించిన ఇంకొక అవకాశం నాకు దొరకలేదు. సో మీటింగ్ అటెండ్ అయ్యి నేను కంప్లీట్గా దీని గురించి తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. సో నిజంగా చెప్పాలంటే సర్కిల్ చాలా తక్కువగా ఉండేది నాకు. సో నేను చేయగలుగుతానా లేదా అని ఒక ఆలోచన ఉండేది. కానీ వెనకాల ఎవరైతే నాకు ఈ బిజినెస్ గురించి నేర్పిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాళ్ళు, మీరు చెయ్యండి, మేము ఉన్నాము, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పని. నిజంగా వాళ్ళు ఇచ్చిన ధైర్యం, సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను వెస్టీజ్లో ఇవాళ ఒక మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. 2 సంవత్సరాలు నేను ఇబ్బంది పడ్డాను ఈ బిజినెస్లో, కానీ 2 సంవత్సరాల వ్యవధిలోనే నెలకి ₹1,00,000 ఇన్కమ్ సంపాదించే లెవెల్కి నేను రీచ్ అవ్వగలిగాను. రీచ్ అవ్వడం కాదు, ఇదే బిజినెస్ ద్వారా 2 సంవత్సరాల్లోనే నాకు నచ్చిన కార్, ఫస్ట్ కార్ నేను పర్చేస్ చేశాను, హుండాయ్ క్రెటా, 12 లక్షల రూపాయలు పెట్టి. సో ఆ తర్వాత మెల్లమెల్లగా టీమ్ని డెవలప్ చేసుకుంటూ అలాగే బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సో నెక్స్ట్ ఇయర్కి 2 లక్షలకు వచ్చాను. ఆ తర్వాత 3 లక్షల ఇన్కమ్ దాటిచ్చాను. సో ప్రజెంట్ అండ్ యావరేజ్ నెలకి 4 నుంచి 5 లక్షల ఇన్కమ్ గెయిన్ చేస్తూ ఒక వారం క్రితం 2వ కార్ పర్చేస్ చేశాను, BMW 3 సిరీస్, 72 లక్షల రూపాయలు పెట్టి. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందండి. ఎందుకనంటే ఇదే బిజినెస్ ద్వారా 2 కార్లు పర్చేస్ చేయడమే కాదు, ఇప్పుడు సొంతంగా ఒక ఇంటిని కూడా నేను కట్టుకోవడం జరిగింది, 1,20,00,000 పెట్టి. సో పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాను, వాళ్ళకు ఒక మంచి లైఫ్ చూపించుకోగలుగుతున్నాను. నాకు ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేది, బుల్లెట్ కొనాలి, బుల్లెట్ మీద తిరగాలని ఒక డ్రీమ్ ఉండేది. నా డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. రీసెంట్గా ఒక వెహికల్ కూడా పర్చేస్ చేశాను, 2 వీలర్. సో ఒక ఆర్డినరీ లైఫ్ స్టైల్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్లోకి నేను ఈ బిజినెస్ ద్వారా రావడం జరిగింది. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటూ ఇవాళ ఒక మంచి పొజిషన్కి నేను రీచ్ అయ్యాను. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేదండి. ఆ డ్రీమ్ ఏంటంటే ఎప్పటికైనా సరే ఒక ఫారిన్ కంట్రీ చూడాలని ఒక డ్రీమ్ ఉండేది. సో చేతిలో డబ్బులు లేకపోయినా సరే ఒక 5,000 రూపాయలు అప్పు చేసి మరి నేను పాస్పోర్ట్ చేయించుకున్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజుకి నేను ఒక్క ఫారిన్ ట్రిప్ అన్నా వెళ్ళకపోతానని. కానీ ఇవాళ వెస్టీజ్ ద్వారా ఇప్పటికి నేను 6 ఫారిన్ ట్రిప్లు వెళ్ళొచ్చానండి. ఈ బిజినెస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకి సంవత్సరానికి 3 ఫారిన్ ట్రిప్లు ఉంటాయి, మనకి నచ్చిన కారు కొనుక్కునే అవకాశం ఉంటుంది, అట్లాగే మంచి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మన డ్రీమ్స్కి తగ్గట్టు ఇక్కడ ఒక బిజినెస్ కూడా ఉంది. సో నాకు అది అర్థమైంది, నా డ్రీమ్స్కి తగ్గట్టు బిజినెస్ ఉంది కాబట్టి నేను దీన్ని సీరియస్గా తీసుకొని ఇవాళ నేను వెస్టీజ్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అయిందండి. దగ్గర 3 సంవత్సరాలు నేను పార్ట్ టైమ్గా చేశాను. అది కూడా ఏంటంటే అప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాగుండేది, కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కాదు. కానీ తర్వాత ఇందులో నాకు ఒక మంచి ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా అప్పులు తీర్చుకుంటూ మెల్లమెల్లగా ప్రాపర్టీస్ చేసుకుంటూ నాకు నచ్చిన డ్రీమ్ కార్ కానివ్వండి, లేదంటే నాకు నచ్చిన డ్రీమ్ హౌస్ కానివ్వండి, లేదా నాకు నచ్చిన డ్రీమ్ బైక్ కానివ్వండి, అన్నీ కూడా నేను అలాగే ఫారెన్ ట్రిప్స్ కానివ్వండి ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాను. సో
నిజంగా గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకనంటే కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు, రైట్? ఎప్పుడు కూడా నేను ఈ బిజినెస్లో నాకు టాప్ మెంటర్ ఒక మాట అంటారనమాట, సక్సెస్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్స్ బై చాయిస్, రైట్? అవకాశం అనేది ఒక ఛాన్స్ కాదు, అది చాయిస్. భగవంతుడు ఏదో ఒక సందర్భంలో మనకి దీన్ని అందిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం అందిపుచ్చుకోగలుగుతామో అప్పుడే మనం ఒక మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. నిజంగా గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అట్లాగే వెస్టీజ్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు, ఫైనల్లీ నా మెంటర్స్ ఎవరైతే నన్ను వాళ్ళు గైడ్ చేస్తూ నాకు ఒక మంచి లైఫ్ చూపించారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో థ్యాంక్ యూ వెస్టీజ్, అలాగే థ్యాంక్ యూ మై మెంటర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ.